హాయ్ గైస్ ఈరోజు వీడియోలో నేను మీకు గ్రోక్ యూస్ చేసి ఇమేజెస్ మరియు అలాగే వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను. ఈ వీడియో మన కమ్యూనిటీలో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా చేస్తున్నా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ మనకు గ్రోక్ మోడల్ యూస్ చేసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనమాట. సో ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మనీ ఇన్వెస్ట్ చేయకుండా గ్రోక్ మోడల్ని ఫ్రీగా యూస్ చేసి మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో నేను మీకు 2 వెబ్‌సైట్స్ చూపిస్తాను. ఇక్కడ మీరు గ్రోక్‌ని కంప్లీట్‌గా ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఈ 2 ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసి మీరు గ్రోక్ మోడల్‌తో ఈజీగా ఇమేజెస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రైట్, మనం ఇప్పుడు ఫస్ట్ వెబ్‌సైట్‌తో స్టార్ట్ చేద్దాం. ఆ వెబ్‌సైట్ పేరు జెమినీ జెన్. సో గైస్, మనం జెమినీ జెన్ అని కొడితే మనకు స్టార్టింగ్‌లో వస్తుంది. మీరైతే ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. మీకు పేజ్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. మీకు రైట్ సైడ్ కార్నర్‌లో లాగిన్ లేదా సైన్ అప్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గరున్న జీమెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయిపోండి. మీరు ఒక్కసారి ఇక్కడ క్రెడిట్స్ చూసుకుంటే మీకు 40 క్రెడిట్స్ వస్తాయి. ప్రెజెంట్ మనకి ఎలాంటి క్రెడిట్స్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రోకు VO3 అనేది ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. నేను ప్రెజెంట్ స్టూడియోకి వెళ్తున్నా. స్టూడియోలో మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. చార్ట్ ఉంటుంది, వీడియో ఉంటుంది, ఇమేజ్, అలాగే మనకు ఏదైనా ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే లాంగ్వేజ్ ఆ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనం ఫస్ట్ ఇమేజ్ ఆప్షన్కి వెళ్తున్నాం. ఇమేజ్లో మీకు నానో బనానా ప్రో, నానో బనానా 2 ఇవి చేసుకోవచ్చు గూగుల్ రిలేటెడ్. ఇంకొకటి మనకు మెటాకి సంబంధించింది ఒక టూల్ అయితే అవైలబుల్ ఉంది. దాంట్లో కూడా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడు యూజ్ చేస్తాం కదా నానో బనానా ప్రో. సో అందుకు నేను ఇప్పుడు మెటా యూజ్ చేసి ఒక స్టన్నింగ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేయబోతున్నా. ఇక్కడ మనకు చాట్‌జీపీటీకి వెళ్ళి నేనైతే సజెస్ట్ ఒక హై క్వాలిటీ కార్ సీన్ అడుగుతున్నాను. నాకు ప్రాంప్ట్ అయితే వస్తుందనమాట. నార్మల్ ఇంకా సజెస్ట్ గుడ్ హై క్వాలిటీ కార్ సీన్ అని ఇచ్చాను. సో మనకు ఒక 5-6 ప్రాంప్ట్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశా. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను స్పీడ్‌గా చెప్తున్నాను. చాట్‌జీపీటీకి క్రియేట్ చేసుకోవడం, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయడం. ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని నేను హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్న. ఒకవేళ మీకు రిఫరెన్స్‌కి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ రిఫరెన్స్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ అడుగుతుంది. సక్సెస్ కొట్టేసేయండి. మనకు వన్స్ ఇది వెరిఫై అయిపోగానే మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. మీరు స్టూడియో పక్కన ఉన్న హిస్టరీ ట్యాబ్‌కి వెళ్తే ఇక్కడ మీకు మీరు జనరేట్ చేసుకున్న వీడియోస్, ఇమేజెస్, ఎక్స్టెండ్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ గ్రోక్ యూజ్ చేసి ఈ వీడియో క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకి ఇంకొకటి ఈ ఇమేజ్ సెక్షన్‌కి వెళ్తే ఇప్పుడు మనం జనరేట్ చేసుకున్న ఇమేజ్ కూడా జనరేట్ అవుతుంది. మొత్తం 2 కదా! సో మనకు అవుట్‌పుట్ వచ్చింది. 2 ఇమేజెస్ మనకు వచ్చాయన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చాయో. సో ఇది మనకు ఫుల్ యాంగిల్‌లో వచ్చింది. చాలా బెటర్‌గా వచ్చింది ప్రీమియంగా. ఇంకొకటి మనకు లో యాంగిల్ నుండి వచ్చిందన్నమాట. టైర్ నుండి చాలా సూపర్‌గా వచ్చింది. 2 ఇమేజెస్ మాత్రం చాలా స్టన్నింగ్‌గా ఉన్నాయి. ఈ 2 ఇమేజెస్‌లో ఏదో ఒక ఇమేజ్ యూజ్ చేసి మనమైతే వీడియో కూడా క్రియేట్ చేద్దాం. దానికోసం నేను వీడియో సెక్షన్‌కి వెళ్తున్నా. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ ఏ వీడియో, ఎక్స్టెండ్ ఏ వీడియో. ఎక్స్టెండ్ వీడియో అంటే సపోజ్ ఇప్పుడు మీ వీడియో 5 సెకండ్స్ ఉందనుకోండి. మీరు 10 సెకండ్స్ లేకుంటే 15 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఈ ఎక్స్టెండ్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మెయిన్ టాపిక్ మనకు క్రియేట్ వీడియో కాబట్టి క్రియేట్ వీడియోకి వెళ్తున్నా. ఇక్కడ మీకు ప్రెజెంట్ VO3 గ్రోక్ అయితే ఫ్రీ ఉంది. రిమైనింగ్ చేసుకోవాలంటే క్రెడిట్స్ అయితే కట్ అవుతాయి. ఇక్కడ నేను ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్‌ని ఇక్కడ నేను రిఫరెన్స్‌కి అయితే యాడ్ చేశాను. రిఫరెన్స్‌కి యాడ్ చేసి సో చిన్న ప్రాంప్ట్ అయితే ఇద్దాం. క్రియేట్ హై క్వాలిటీ సీన్ ఏదో ఒకటి తెచ్చేద్దాం. లేకుంటే క్రియేట్ గుడ్ సీన్ అయినా మీకు సరిపోతుందనమాట. సో నేను జస్ట్ శాంపుల్‌కి క్రియేట్ హై క్వాలిటీ సీన్ అని ఇస్తున్నా ఇక్కడ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు క్లింగ్ ఉంటుంది, సీ డాన్స్ ఉంటుంది. బట్ వాటికి క్రెడిట్స్ ఉంటాయి. బట్ మనకు గ్రోక్‌కి అలాగే VO3కి మాత్రం ఎలాంటి క్రెడిట్ సిస్టమ్ ఉండదు. ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 10 సెకండ్స్ చేసుకోలేరు. 6 సెకండ్సే సపోర్ట్ చేస్తుంది. అది కూడా 720 పిక్సెల్స్. సో 10 సెకండ్స్ కావాలంటే మీరు ప్రీమియం అయితే తీసుకోవాలి. 6 సెకండ్స్ మనకు సరిపోతుంది కాబట్టి నేను అదే సెలెక్ట్ చేసుకున్న. అన్ని ఫైన్ అనుకుంటే జనరేట్ కొట్టండి. అండ్ మీకు ఒక్కొక్కసారి మనకు ఇలా మెయింటెనెన్స్ విండో అని వస్తుందనమాట. లైక్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఈ వెబ్‌సైట్ యూజ్ చేసి గ్రోక్ యూజ్ చేస్తే మీకు ఇలాంటి ఎర్రర్ వస్తుంది. మీరేం భయపడే అవసరం లేదు. సో మీరు ఈవినింగ్ టైమ్స్ కాకుండా నైట్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ యూజ్ చేస్తే మీకు ఇలాంటి ఎర్రర్ రాదు. మీకు అన్‌లిమిటెడ్‌గా వీడియోస్ చేసుకోవచ్చనమాట. ఇవి ఒకవేళ చాలా మెంబర్స్ యూజ్ చేస్తే మీకు ఈ ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు మనం సెకండ్ వెబ్‌సైట్ గురించి తెలుసుకున్నాం. దాని పేరు అరేనా ఏఐ. అండ్ మనకి నెక్స్ట్ వన్ అరేనా ఏఐ కదా! సో మీరు అరేనా అని కొడితే మీకు స్టార్టింగ్‌లోనే వస్తుంది. అరేనా స్పేస్ ఏఐ అని కొట్టండి. మీకు స్టార్టింగ్ వెబ్‌సైట్ ఉంది కదా! ఆ పేజ్‌కెళ్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్, వీడియో 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇంకోటి చార్ట్ కూడా. నేను ప్రెజెంట్ మనం ఇంతకుముందు చాట్‌జీపీటీలో జనరేట్ చేసుకున్న సో ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఒక కార్ సీన్ క్రియేట్ చేసుకున్నాం కదా! దాన్ని ఇక్కడికొచ్చి పేస్ట్ చేశాను. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. బ్యాటిల్ మోడ్, సైడ్ బై సైడ్, అలాగే డైరెక్ట్. సో బ్యాటిల్ మోడ్‌లో మీకు తెలియని వీడియో మోడల్స్ యూజ్ చేసి, ఇమేజ్ మోడల్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తుందనమాట. సైడ్ బై సైడ్ అంటే మనకు నచ్చిన 2 వీడియో మోడల్స్ కానీ, ఇమేజ్ మోడల్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అంటే
మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. ప్రెజెంట్ మీకు సైడ్ బై సైడ్ నేనైతే చూపిస్తున్నా. ఇక్కడ మీకు గ్రోక్ సెర్చ్ చేస్తున్నా. మీకు గ్రోక్ 2 ఉంటాయనమాట. నేను ప్రెజెంట్ ప్రో వర్షన్ యూజ్ చేస్తున్నా. గ్రోక్ ఇమాజిన్ ప్రో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇంకో ఇమేజ్ మోడల్ ఏది సెలెక్ట్ చేసుకుందామంటే సో, దీంట్లో మీకు చాలా ఉంటాయి. మీకు ఫ్లక్స్ కానీ, దేవ్ గానీ, క్లింగ్ రిలేటెడ్ గానీ ఎవ్రీథింగ్ ఉంటాయనమాట. నేను ప్రెజెంట్ సీడ్రీమ్ 4.5 యూజ్ చేస్తున్నా. అది కూడా బెటర్ అవుట్‌పుట్ ఇస్తుంది. నేను జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొట్టిన మనకొక 10-15 సెకండ్స్‌లో మనకైతే అవుట్‌పుట్ రెడీ అవుతుంది. సో, అవుట్‌పుట్ చూద్దాం. చాలా స్టన్నింగ్ వచ్చాయి చూసారా? 2 ఇమేజెస్ వచ్చాయి. నాకు చెప్పాలంటే గ్రోక్ మోడల్ చాలా బెటర్‌గా వచ్చింది అవుట్‌పుట్ సీడ్రీమ్ 4.5 కన్నా. ఇప్పుడు ఇదే ఇమేజ్ యూజ్ చేసి మనమైతే వీడియో అయితే క్రియేట్ చేద్దాం. అది కూడా గ్రోక్ వీడియో మోడల్ యూజ్ చేసి. సో, చూడండి ఒకసారి అవుట్‌పుట్ చాలా అంటే చాలా స్టన్నింగ్ వచ్చింది. ఈవెన్ సీడ్రీమ్ 4.5ని కూడా దాటేస్తుంది గ్రోక్ మోడల్ చాలా బెటర్‌గా ఉంటుంది. గ్రోక్ ఇమాజిన్ మోడల్. ఇప్పుడు మనం ఇమేజ్ సెక్షన్ తీసేసి వీడియో సెక్షన్ సెలెక్ట్ చేసుకుందాం. మీకు లాస్ట్ ఆప్షన్ లాస్ట్ లోగోలో వీడియో ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు జనరేట్ వీడియో అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఓన్లీ ఒక ఆప్షన్ ఉంటుంది బ్యాటిల్ మోడ్ అది కూడా చెప్తాను. మనం ప్రీవియస్‌గా డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్‌ని ఇక్కడ రెఫరెన్స్‌గా అయితే యాడ్ చేస్తాను. యాడ్ ఫైల్స్ యూజ్ చేసి. ఇక్కడ క్రియేట్ హై క్వాలిటీ సీన్ అని ఇస్తున్నాను నార్మల్‌గా. సో, క్రియేట్ గుడ్ సీన్ ఇచ్చిన అయిపోద్ది. ఇక్కడ మీకు ఓన్లీ బ్యాటిల్ మోడ్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే రిమైనింగ్ 2 మనకు అవైలబుల్ ఎందుకంటే ఇప్పుడు వీడియో సెక్షన్ కాబట్టి బ్యాటిల్ మోడ్‌లో మనకు తెలియని వీడియో మోడల్స్ యూజ్ చేసి ఇది క్రియేట్ చేస్తుందనమాట. సో, మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉండదిక్కడ. నేను ప్రెజెంటు సో, క్రియేట్ హై క్వాలిటీ గుడ్ సీన్ అని చెప్పి ఇచ్చేసాను. ఇక్కడ మనకు అసిస్టెంట్ ఏ, అసిస్టెంట్ బి అని ఉంది కదా! అవి వీడియో మోడల్స్ అనమాట. ఇప్పుడు మనకు ఆ వీడియో మోడల్స్ ఏవో తెలుసుకోలేము. వన్స్ మనకి వీడియో జనరేట్ అయిన తర్వాత మీకు ఏ మోడల్స్‌లో మనం వీడియోస్ క్రియేట్ చేసామో కూడా చెప్తాను. స్పీడప్ చేస్తాను. సో, మనకు 2 అవుట్‌పుట్స్ వచ్చాయి. ఇంకా మనకు వీడియో మోడల్స్ ఏవో తెలీదు కదా! సో, బెటర్‌గా వచ్చింది. అలాగే సెకండ్ వన్ కూడా చూద్దాం మనం. యాహ్! ఇది కూడా ఫైన్‌గా వచ్చింది. లాస్ట్‌లో మీకు అరేనే వస్తుంది. దెన్ దాన్ని మీరు ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కెళ్ళి క్రాప్ చేసుకోవాలనమాట. ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అడుగుతుంది. ఏ బావుందా? బి బావుందా? లేకుంటే 2 బావున్నాయి అడుగుతుంది. మీరు ఆ ఆప్షన్ ఇవ్వగానే ఇక్కడ మీకు ఏ మోడల్ అయితే యూజ్ చేస్తారో మీకు అక్కడ చూపిస్తుందనమాట. ప్రెజెంట్ ఇక్కడ గ్రోక్ మోడల్ యూజ్ చేసాం ఫస్ట్ వీడియో. సో, ఇలా మీరు గ్రోక్ మోడల్‌ని ఇమేజెస్‌కి, వీడియోస్‌కి ఫ్రీగా చేసుకోవచ్చనమాట ఈ 2 వెబ్‌సైట్స్‌లో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.